హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడులో యావత్ దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. దాదాపు 11 ఏళ్లుగా మన దేశంలో ఉగ్రవాదం అనేది కశ్మీర్కు మాత్రమే పరిమితమైంది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరగలేదు అని మనం గర్వంగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం 11 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుతో యావత్ దేశం ఉలిక్కి పడుతోంది. అయితే జనరల్గా ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఒక సేయింగ్ ఉంటుంది. అదేమిటంటే ఇంటెలిజెన్స్ అనేది 99 టైమ్స్ సక్సెస్ అయి ఒక్కసారి ఫెయిల్యూర్ అయినా కూడా అది పెద్ద వార్త అవుతుంది. అదే ఉగ్రవాదులు 99 టైమ్స్ ఫెయిల్యూర్ అయి ఒక్కసారి సక్సెస్ అయినా కూడా వాళ్ళు గెలిచినట్టే అని చాలామంది భావిస్తూ ఉంటారు అని ఒక సేయింగ్ ఉంటుంది. సో ఇప్పుడు జరిగిన ఉగ్రవాద దాడిలో సెక్యూరిటీ బ్రీచ్ ఏ విధంగా జరిగి ఉండవచ్చు అండ్ కొంతమంది ప్రతిపక్షాలు చాలా అంటే కొద్ది కింది స్థాయి వ్యాఖ్యలతో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది అని కూడా వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఇంటెలిజెన్స్ నిజంగానే ఫెయిల్యూర్ అయిందా, లేదంటే వాళ్ళు ఎంత నీట్గా వర్క్ చేశారు అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం మన ముందున్నారు మాజీ సైనికాధికారి కల్నల్ పరం గారు. వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం ప్రసాద్. సార్, ప్రస్తుతం జరిగిన ఈ ఉగ్రవాద దాడిని మనం ఎలా చూడాలి సార్? ఓకే. నిన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ వస్తుంటే ఇవాళ రాత్రికి వచ్చేసరికి కనీసం ఇది ఉగ్రవాద దాడి అని మాత్రం కన్ఫర్మ్ చేసేస్తున్నాం. సో దట్ ఈస్ కన్ఫర్మ్. నిన్న రాత్రి నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇన్ఫాక్ట్ నేను చాలా క్లియర్గా అన్నాను. ఇది ఇంపాక్ట్, ఇది బ్లాస్ట్ ఇవన్నీ చూస్తే ఇది సిలిండర్ బ్లాస్ట్ లా కానీ ఇంకా దేనిలానే అనిపించట్లేదు. ఇది క్లియర్గా ఉగ్రవాద దాడిలానే కనిపిస్తోందని అన్నాను. అదే పాయింట్ ప్రూవ్ అయింది. సో అది నా ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను. అండ్ అది కరెక్ట్. అది దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్, దీన్ని ఎలా చూడాలి అంటే యువర్ రైట్. ఇంటెలిజెన్స్ అన్నది చెప్పింది కరెక్టే. ఇంటెలిజెన్స్ 99 సార్లు జరిగి అంటే ప్రపంచానికి ప్రజలకి కనిపించేది ఏంటంటే ఎన్నో దాడులు అవాయిడ్ చేశారు. ఈ దాడి జరిగింది కరెక్టే. ఫెయిల్ అయింది, ఎక్కడో గ్యాప్ వచ్చింది, దానివల్లే ఈ అటాక్ జరిగింది. కానీ ఇప్పటిదాకా వచ్చిన ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అవన్నీ చూస్తే ఏమైంది? నేను ఇన్ఫాక్ట్ రాత్రి కూడా ఇనిషియల్ దీనిలో చూసి నేను అదే అన్నాను. వెనెవర్ ఇలాంటి పెద్ద పెద్ద క్యాచెస్ జరిగినప్పుడు చాలా రేర్ గా అవుతాయి హిస్టరీలో. 3,000 కిలోల ఎక్స్ప్లోజివ్స్, జెలటిన్, కెమికల్, అమోనియం నైట్రేట్, దాని తర్వాత ఆర్డిఎక్స్లు, AK-47లు, AK-57లు కలిపి దొరకడం అనేది చాలా తక్కువ. అలా తక్కువ దొరికినప్పుడు అలాంటి జనరల్ గా పెద్ద పెద్ద టెర్రర్ మోడల్స్ బస్ట్ అయినప్పుడు ఏమవుతాయి? ఆఫ్ షూట్స్ గా అంటే పెద్ద పెద్ద బ్రాంచ్ కి చిన్న చిన్న కొమ్మలు, పెద్ద కొమ్మలకి చిన్న చిన్న ఇవి ఉన్నట్టు, తీగలు ఉన్నట్టు, ఈ చిన్న చిన్న తీగలు స్లీపర్ సెల్స్ ఏమైతే ఉంటాయి అవి సెపరేట్ అయిపోయి సిగిల్కి టైప్ ఏమవుతుంది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒకవేళ పెద్ద సెల్ కనుక బస్ట్ అయిందంటే చిన్న సెల్స్ బైఫర్కేట్ అయిపోయి మీరు ఎలా దాడి చేసి ఎలా సెన్సేషనలైజ్ చేయగలరో చూడండి. దాన్ని బట్టి మన సక్సెస్ మెజర్ అవుతుంది అని ఉంటుంది. సో దాని ఆఫ్ షూటే ఇది జరిగింది. ఈ మొత్తం ఫరీదాబాద్ గ్యాంగ్ ఏదైతే ఉందో, జమ్మూ కాశ్మీర్ పోలీసు, గుజరాత్ పోలీసు, యాంటీ టెర్రరిజం, సెంట్రల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ కలిసి చేసిన ఈ ఆపరేషన్ లో వీళ్ళందరూ ఎక్కడి నుంచి అయితే పట్టుడు పోయారు, అకార్డింగ్ అలాంగ్ విత్ ద ఫీమేల్ ఫ్రెండ్, లక్నోలో ఒక ఆవిడ పట్టుడు పోయింది ఏకే వెపన్స్ తోటి. ఆవిడ వెబన్ వింగ్ డెవలప్ చేస్తుంది మసూద్ అజర్ అన్నట్టు. సో వీళ్ళందరూ పట్టుడు పోవడంతో ఈ డాక్టర్ ఈయన ఒక్కడు తప్పించుకుని ఆ పారిపోతూ ఎక్కడ అటాక్ చేద్దామో ఏమనుకున్నాడో కానీ కొంచెం కంగారు పడి ట్రిగర్ ఆఫ్ చేసాడు ఈ అటాక్ అని చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో వైల్ ఇట్ ఈస్ ఎ ఫెయిలియర్, వైల్ ఆయన అంటే ఆ టెర్రరిస్ట్ ఈ అటాక్ చేశాడు, ప్రాణాలు పోయాయి అని అనుకుంటే, రెండోది అన్ఫార్చునేట్గా 15-13 ప్రాణాలు పోయి దాన్ని నేను చిన్నగా చేయట్లేదు ఆ ప్రాణాలు పోవడం. కానీ ఏంటంటే ఒక తెలుగులో ఒక సామెత ఉంది, చావు తప్పి లొట్టపోయిందని. అలా వాళ్ళు ఒకవేళ ఆ పెద్ద మాడ్యూల్ బస్ చెప్పితే ఆ 3,000 కిలోలతోటి ఎంతమందిని చంపేవారు. ఆ రెజిన్ ఆయన హైదరాబాద్ బేస్డ్ డాక్టర్ వాడు డెవలప్ చేస్తున్న రెజిన్ కెమికల్ ఒకవేళ వాడు గాంధీనగర్ లో, గుజరాత్ లో గాంధీనగర్ లో ఎప్పుడో కలుపుదామని అనుకున్నాడు, చేద్దామన్నాడు, అటాక్ చేద్దాం అనుకున్నాడు. బయోకెమికల్ అటాక్ వాడు చేస్తుంటే ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత నష్టం జరిగేది. దాన్ని పోల్చుకుంటే ఇది ఒక చిన్న ఆఫ్షూట్ అటాక్. దీనిలో ఫెయిలియర్ ఉంటే తప్పకుండా అనలైజ్ చేయాలి, తప్పకుండా చూడాలి. ఫ్యూచర్ లో ఇలాంటివి కాకుండా ఎలా చేయాలనే నేర్చుకోవాలి. కానీ చాలా పెద్ద సక్సెస్ వెనకాల చిన్న ఫెయిల్యూర్ అవ్వడం తోటి ఈ ఫెయిలియర్ కనిపిస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనకు అర్థం కానిది, మనం అందరూ చూడండి ఏంటంటే వైట్ కాలర్ టెర్రరిజం అనేది బయటపడింది. ముందర ఇప్పటిదాకా టెర్రరిస్ట్ అటాక్స్ అయితే ఏమైంది? టెర్రర్ అపాలజీస్, ఈ అర్బన్ నక్సల్స్,
ఈ టుకుడే టుకుడే గ్యాంగ్ వీళ్ళందరూ ఏమనేవారు, జేఎన్యూ గ్యాంగ్ వీళ్ళందరూ ఏమనేవారు? దాంట్లో జర్నలిస్ట్ ఉన్నారు, దానిలో పొలిటీషియన్స్ ఉన్నారు, మన కాంగ్రెస్ పార్టీ నుంచి పొలిటీషియన్స్ ఉన్నారు, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, లేకపోతే రవీష్ కుమార్ బర్ఖాదత్ లాంటి జర్నలిస్ట్. నేను నిర్మమాటంగా పేర్లు చెప్తున్నాను నేను. యూనో వీళ్ళందరూ ఏమనేవారు? అయ్యో చదువుకోని వాళ్ళు, వాళ్ళకి చదువు లేని వాళ్ళు, వాళ్ళకి ఉపాధి లేని వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఏమి దారి లేక టెర్రరిజం చేస్తున్నారు, దారి తప్పిన వాళ్ళు. మన గవర్నమెంట్ వీళ్ళందరికీ ఉపాధి కనిపిస్తే ఇలాంటివి జరిగే కాదు కదా. ఇప్పుడు ఏమంటారు? బాగా పైసలు ఉన్నవాళ్ళు, బాగా డెవలప్ అయిన వాళ్ళు, చైనాకి వెళ్ళి మెడిసిన్ చేసి వచ్చాడు ఆ హైదరాబాద్ డాక్టర్. అవును. అంటే పైసలకి ఎక్కడ తక్కువ లేదు అతనికి ఎప్పుడు లైఫ్ లో. పైసలు బాగా ఉన్నవాడు, వాడికి భారత్ అంటేనే ద్వేషం అంట. ఉమ్. అట్లాంటి వాడు రాడికలైజ్ అయ్యి వాడు టెర్రరిస్ట్ గా తయారయ్యి ఇంకో 10 మందిని టెర్రరిస్ట్ గా తయారు చేసి వైట్ కలర్ టెర్రరిజం అనేది చేశారు. అంటే ఏంటి? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఆపరేట్ చేసే విధానాన్ని మార్చుకున్నాయి. ఎందుకంటే పోయిన 11 ఏళ్ళు 12 ఏళ్ళు పెద్ద సక్సెస్ లేదు ఇండియాలో ఎక్కడ వాళ్ళకి టెర్రరిస్ట్ అవును. అటాక్. ముందర మాట్లాడితే ఒక టెర్రర్ అటాక్ అయ్యేది, హైదరాబాద్ లో అటాక్ అయ్యేది, హైదరాబాద్ లో అటాక్ మనం ఇన్వెస్టిగేట్ చేసి రిజల్ట్స్ వచ్చే లోపల బాంబేలో అటాక్ అయ్యేది, అదే అయ్యే లోపల గాంధీనగర్ లో అయ్యేది, గాంధీనగర్ లో అయ్యేది, జమ్మూలో అయ్యేది, జమ్మూ తర్వాత ఢిల్లీ, ఢిల్లీ తర్వాత బెంగళూరు, బెంగళూరు తర్వాత ఇంకో చోట లక్నో. అలా అవుతూనే ఉండేవి బ్లాస్ట్. ఈ నెక్స్ట్ బ్లాస్ట్ ఎప్పుడు అని వెయిట్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు సెక్యూరిటీ అప్రెంటిస్ అంత టైట్ అయ్యి ఇప్పుడు ఒక అటాక్ నాలుగు తర్వాత చేయగలిగారు అంటే అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ వాళ్ళు వాళ్ళ పారాడైమ్ షిఫ్ట్, అంటే మెంటల్ ప్లానింగ్, మెంటల్ థింకింగ్ షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా ఎడ్యుకేటెడ్ వాళ్ళలో దాక్కుంటే పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, డిఫెన్స్ ఫోర్సెస్ స్కాన్ చేయాల్సిన బిట్ పెరుగుతుంది. ముందర ఏం చేసేవారు? డిప్రైవ్డ్ వాళ్ళు లోకలైజ్ ఏరియాస్ చూసారు. ఇప్పుడు ఎక్కడ చూస్తాం? బాగా పైసలు ఉన్నాడు, డబ్బులు ఉన్న వాళ్ళు కూర్చున్నాడు. అంటే ఎవరిని వదలలేని. సో మన అంబ్రెల్లా సస్పెషన్ కూడా పెరిగిపోయింది. వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేంజ్ చేసుకోవడము, మోడ్ ఆఫ్ ప్లానింగ్ చేంజ్ చేసుకోవడము, నార్మల్ టెర్రర్ వీళ్ళు ఆర్డిఎక్స్ అవి ప్లాన్ చేయడంతో కాకుండా కెమికల్స్ ని, బయోకెమికల్స్ ని వాడడం అనేది చేసుకుని డిఫరెంట్ మెథడాలజీ వైట్ కలర్ టెర్రరిజం మొదలెట్టడం తోటి ఈ ఒక అటాక్ అనేది జరిగిందని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సార్ ఇంకొక విషయం సార్, ప్రస్తుతం మనం చూసుకుంటే మీరు అన్నట్లు వైట్ కలర్ టెర్రరిజం అనేది ఒకటి క్రియేట్ అయింది. దీంతో పాటు ఒక మహిళ కూడా దీంట్లో అరెస్ట్ అయ్యారు సార్. ఆ మహిళ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి మహిళా బ్రిగేడ్లో ఆమెను ఎన్నుకున్నారు సార్. రీసెంట్గానే ఈ ఉగ్రవాద సంస్థ మహిళా బ్రిగేడ్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. సో దీన్ని బట్టి Correct. చూసుకుంటే మన దేశంలో ఈ బ్రిగేడ్ అనేది ఏర్పాటు అవ్వడానికి ఇప్పుడే ప్రయత్నాలు జరిగాయి అనేది కనిపిస్తుంది సార్. దీన్ని ఒక్కసారి వివరిస్తారా? అంటే ప్రయత్నాలు జరిగాయి. అంటే వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్ హెడ్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళ ప్లాన్ ముందర చెప్పరు. ఉమ్. ఒక లెవెల్ ఎగ్జిక్యూషన్ కి వచ్చి అవును వింగ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, మెల్లమెల్లగా రిక్రూట్మెంట్ జరుగుతుంది, మనకి ఉన్నారు చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు అని కన్ఫర్మ్ అయ్యాక ఆ భయాన్ని పెట్టడానికి చెప్తారు. ఉమ్. ఒక కారణం ఏదైనా తీసుకుని చెప్తారు. అంటే జైషే మొహమ్మద్ చీఫ్ ఇప్పుడు మసూద్ అజర్ అనౌన్స్ చేసేటప్పటికి ఐఎమ్ వెరీ షూర్, అంటే బయటికి తెలియకపోయినా ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లో ఆల్రెడీ తెలిసిన విషయం అయి ఉంటుంది. ఉమెన్ వింగ్ డెవలప్ చేస్తున్నారు, ఉమెన్ వింగ్ లో రిక్రూట్ చేస్తున్నారు, రిక్రూట్మెంట్ నడుస్తుంది, సైలెంట్ గా ఇన్పుట్స్ అవి వస్తుంటే దానికి అగేన్స్ తీసుకోవాల్సిన యాక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఇవాళ థాట్ కాదు, ఇది 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయి ఉంటుంది, అది మనకి తెలిసి కూడా ఉంటుంది. సో ఉమెన్ రిక్రూట్మెంట్, ఉమెన్ రాడికలైజేషన్ అనేది కూడా ప్యారల్ గా జరుగుతుంది. అంటే విమెన్ పార్టిసిపేషన్ లేకుండా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని సక్సెస్ఫుల్ కావు, అది మనం తెలుసుకోవాలి. సో ఎక్కడో చోట విమెన్ సపోర్ట్ ఉంది, విమెన్ ప్రోత్సాహం ఉంది, ఉమెన్ పార్టిసిపేషన్ ఉంది. ఇది వరకు కొంచెం వెనకాల ఉండేది, ఇప్పుడు కొంచెం ముందరకు వచ్చి జరుగుతుంది అంతే. సార్ ఇంకొక విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఎలా బస్ట్ చేశారనడానికి ఒక ఆర్టికల్ చదివాను సార్. దాంట్లో ఏముందంటే కాశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్ నుంచి మెల్లిమెల్లిగా కూపీలాగ్గా కాశ్మీర్లో ఒక డాక్టర్ బయటపడ్డాడు. అతన్ని విచారించిన తర్వాత ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ మొత్తం బస్ట్ అయింది సార్. ఏకంగా 2900 కిలోల ఆర్డిఎక్స్ పేలోడ్ పదార్థాలు ఇవన్నీ దొరికాయి. సో ఇంటెలిజెన్స్ ఈ విధంగా ఎలా వర్క్ చేయగలుగుతుంది సార్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ అంటే ఎలా వర్క్ చేస్తుంది అనే దానికన్నా అంటే ఎలా వర్క్ చేస్తుంది అన్న క్వశ్చన్ అంటే మొదటిసారి చూసే ప్రేక్షకులకు చెప్పడం ఇంపార్టెన్స్ ఏంటంటే ఉమ్. మనకి వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఫస్ట్ది హ్యూమన్, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే మనకి మనుషులు వచ్చి చెప్పేవారు, నేను ఇది చూశాను, నేను ఇది విన్నాను, నేను వీళ్ళ దగ్గర నుంచి విన్నాను, నేను ఇది ఇక్కడ చూశాను అని చెప్పాను. అదొక ఇంటెలిజెన్స్, అదొక బకెట్ లో ఉంటుంది. దాని తర్వాత ఎల్ ఇంట్ అంటే ఎలక్ట్రానిక్ ఏంటంటే మనకి ఈమెయిల్స్ లోను, ఎలక్ట్రానిక్ ఇంటర్సెప్ట్స్ వాటిల్లో వచ్చే ఇంటెలిజెన్స్, ఉమ్. అదొకటి ఇంటెలిజెన్స్. దాని తర్వాత సిగ్ఇంట్ అంటారు, అంటే సిగ్నల్ ఇంటర్సెప్ట్స్, సిగ్నల్ కాన్వర్జేషన్స్ అవన్నీ డికోడ్ చేసి వచ్చే ఇంటెలిజెన్స్.
ఇలాంటి మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీటిలన్నింటినీ ఏం చేస్తామంటే మీకు తెలియాలంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి రోజుకి వేలల్లో వస్తాయి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. ఓకే. వాటిలన్నిటిని స్కాన్ చేసి వాటిలన్నిటిని సిస్టంలో పెట్టి వాటిల్లో యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఏంటి, జస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏమవుతుందంటే 60-70% ఇంటెలిజెన్స్ ఏమొస్తుందంటే మనం చదివేకి ఏం తెలుస్తుంది, ఇది అయిపోయిన ఈవెంట్ గురించి వచ్చిన ఇంటెలిజెన్స్ అని తెలుస్తుంది. ఓకే. ఆ. దాన్ని బట్ట మనకు ఒరిగేది పెద్ద ఏమి లేదు, ఉమ్. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయాలి. అంటే ఒకవేళ నా దగ్గరికి ఒక సోర్స్ వచ్చి 4 రోజుల క్రితము లేకపోతే 4 వారాల క్రితము సో వాడు వచ్చి అక్కడ ఒక రాడికల్ క్లాస్ అటెండ్ చేసి రిక్రూట్మెంట్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పాడు, అది యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. కానీ ఆ ఈవెంట్ గురించి నేనేం చేయలేదు. ఓహో ఇలా జరుగుతుందని నాకు ఇంటెలిజెన్స్ వస్తుంది. సో నాకు వచ్చే ప్రతి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ పాతదైనా ఫ్యూచర్ లో ఉన్నదైనా కరెంట్ గా జరుగుతుందైనా దేనికైనా కూడా నేను టైం అండ్ రిసోర్సెస్ ఇవ్వాలి అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నిటిని ఒక గ్రిడ్ లో వేసి ఏది యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, ఏది అన్యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటే ఎప్పుడో జరిగిపోయింది వాడు వచ్చి కన్ఫర్మ్ చేస్తున్నాడు మనకు కూడా తెలుసు, దాన్ని అన్యాక్షనబుల్ పక్కకు పెడతాం. అంటే ఈ సోర్స్ పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు, ఏదో మనం ఇచ్చే డబ్బుల కోసం దీనికోసం వచ్చి ఆశపడి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్పి ఒక గ్రేడ్ చేస్తాం. కొన్ని ఇంటెలిజెన్స్ ఉంటాయి, చాలా క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. మనకు కూడా డౌట్ ఉంటుంది ఈ ఏరియాలో ఇవి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాడు వచ్చి ఈ ఏరియాలో సార్ ఈ 4 కలిశారు ఈ ప్లాన్ వేస్తున్నారు అని. అది మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కొలేట్ అయ్యి కరెక్ట్ అని తెలుస్తుంది. అది చాలా రిసోర్స్ఫుల్ ఇంటెలిజెన్స్. వీడెవడో మనకి చాలా పనికొచ్చేవాడు ఇంటెలిజెన్స్. సో వీడి జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ సోర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, అది వేరే బకెట్ లోకి వెళ్తుంది. దాని తర్వాత ఇమీడియట్ ఇంటెలిజెన్స్ అంటే రేపు ఇది జరగబోతోందని చెప్తాడు. ఒకవేళ ఎవడన్నా వచ్చి రేపు ఇది జరిగిపోతుందని చెప్తే తొక్కలే అబద్ధం చెప్తున్నాడు వీడు యాక్షన్ చేయలేమనుకో, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. డిటరెన్స్ ఏంటి, రేపు ఒకవేళ నిజంగానే జరిగిందంటే ఏంటి, వాడిని నమ్మలేమని వదిలేసాం, రేపు పొద్దున్న జరిగిందంటే ఏం చేయాలి అనే దాని మీద యాక్షన్ చేయాలి. దానికి యూస్ వస్తాయి. అంటే ప్రతి ఇన్పుట్ కి మనం రిసోర్స్ కేటాయించాలి, ప్రతి ఇన్పుట్ కి టైం అటెన్షన్ కేటాయించాలి. ఇలాంటి టైం అటెన్షన్ కేటాయించి ఆ గ్రిడ్ లో వేసి ఆ ఇంటెలిజెన్స్ అంతటిని కొలేట్ చేస్తే మనకి యాక్షనబుల్ ఇన్పుట్స్ వస్తాయి. దాని తర్వాత జరిగేవి దీనివల్ల వీళ్ళ మోడల్స్ ఆపరేట్ ఇలా ఉంటుంది, వీళ్ళు ఇట్లా ఆపరేట్ చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అలా తెలిసిన తర్వాత వచ్చినవి ఇట్లాంటి ఇన్పుట్స్. అయితే అక్కడ టెర్రర్ ఒకటి పట్టుకోవడంతో జరిగింది, తీగ లాగితే డొంకంతా కదిలిందంట తిరుగుబడి సామెత ఉంది. అదే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి పట్టుకున్నారు, వాడి దగ్గర నుంచి గులాసే జరిగితే ఇవన్నీ బయటకు వచ్చాయి, ఒకటి బయటకు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నాం, వీళ్ళని లాగితే ఇంకా పెద్ద తీగలు వస్తాయి. అలా వాళ్ళు చెప్పేవన్నీ ఇగ్నోర్ చేయము, అన్ని రికార్డ్ చేస్తాం, అన్ని రికార్డ్ చేసి అన్ని సిస్టంలో వేస్తాం. సిస్టంలో వేసి ఎలా వర్క్ చేస్తుంది వీళ్ళ నెట్వర్క్, వీళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంది, వీళ్ళ హైరార్కీ ఎలా ఉంది, వీళ్ళ లీడర్షిప్ ఎలా ఉంది, వీళ్ళ ఫండింగ్ ఎలా ఉంది, వీళ్ళ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రోగ్రెస్ ఏంటి, ఏమేమి చేయబోతున్నారు, వీళ్ళ టార్గెట్స్ ఏంటి, ఇలాంటివన్నిటికి వస్తే దాన్ని యాక్షనబిలిటీగా చేసుకొచ్చి దాన్ని సమ్మరైజ్ చేసి దాని తర్వాత మనం కాన్షియస్ గా చేసి దాన్ని డిస్కస్ చేసుకుంటారు సీనియర్ లీడర్షిప్. సో దాని వెనకాల ఎంత పని ఉందో ఇప్పుడు నేను చెప్తుంటే అర్థమై ఉండొచ్చు మీకు, ఎంత పని జరగాలి. వీటిలన్నిటిలో వేల ఇన్పుట్స్ లో 1-2 ఇన్పుట్స్ మీద కొంచెం డీలే అయినా కూడా ఇలాంటి ఈవెంట్స్ అయ్యాయి. అది మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తప్పు అని చెప్పలేము, కానీ లెసన్ లర్న్డ్ గా చూసుకోవచ్చు. ఓకే, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మేబీ వీటిని కొంచెం ప్రయారిటైజ్ చేస్తుంటే ఈ ఇన్పుట్ ని మనము యాక్షన్ చేస్తుంటే జరుగుండొచ్చు అని ఒక లెసన్ వస్తుంది. కానీ ఆ టైంలో వాడికి తెలుసా ఇది డీప్రయారిటైజ్ చేయాలి, నేను అది డీప్రయారిటైజ్ చేయకూడదు అని సిస్టమ్ కి తెలుసా, తెలియదు కదా. అవన్నీ కొలేట్ చేసినప్పుడే వాడికి తెలిసి వచ్చేది. సో కూర్చుని మాట్లాడుకోవడం చాలా ఈజీ. మనం ఒక రూమ్ లో కూర్చుని చైర్ లో కూర్చుని ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయిపోయింది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, అన్న డబ్బులు ఇచ్చి శాలరీలు ఇచ్చి పెట్టుకున్నామని అనడము చాలా ఈజీ. అన్నిటికన్నా ఈజీ మనం విమర్శించడం, అన్నిటికన్నా ఈజీ వాళ్ళ పని చేయడం చెప్పడం. కానీ దాని వెనకాల ఎంత వర్క్ జరుగుతోంది, ఆ వర్క్ లో వచ్చిన గ్యాప్స్ ని ఎట్లా నేర్చుకుంటున్నాము, ఎట్లా డెవలప్ చేస్తున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్ లెసన్. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే నేను రీసెంట్గా ఒక రెడ్డిట్లో ఒక పోస్ట్ చదివాను సార్. ఏమిటంటే ఫరీదాబాద్ మోడల్ బస్ట్ చేశారు జస్ట్ 2 days ముందు. ఆ తర్వాత సరిగ్గా ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ ఏదైతే దాడి జరిగిందో సరిగ్గా అదే మెట్రో స్టేషన్లో భారీగా ఈ సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారు, పెద్దగా సెక్యూరిటీ చెక్స్ చేస్తూ ఉన్నారు అని ఈ దాడి జరగడానికి సరిగ్గా 7 hours ముందే ఒకరు రెడ్డిట్లో పోస్ట్ చేశారు సార్. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంటెలిజెన్స్కు చాలా అంటే లాస్ట్ వరకు వచ్చేసినట్టే మనకు తెలుస్తుంది, కానీ ఆ బాంబు దాడి ఎక్కడ జరిగింది అనేది ఒక్కటే కొద్దిగా మిస్ అయినట్టు ఉన్నారు సార్, అంతే. అంటే కరెక్టే, అంటే పాయింట్ కరెక్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. బయట వచ్చి ఏమవుతుందంటే పెద్ద టెర్రర్ మాడ్యూల్ బస్ట్ అయినప్పుడు ఒకవేళ అరే పట్టేసుకున్నాము 3000 కిలోలు మనం పట్టేసుకున్నాము కూర్చోరు వాళ్ళు.
ఇమ్మీడియట్ గా అనుమానం ఏం జరుగుతుంది, ఏమొస్తుందంటే ఇంటెలిజెన్స్ ట్రైన్ అయ్యాయి, ప్రతిదాన్ని అనుమానాస్పదంగానే చూస్తారు. మనం వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మన కూడా అనుమానాస్పదంగా చూస్తారు ఫస్ట్. వీడు ఎందుకు వచ్చి ఇస్తున్నాడు, వీడి ఆబ్జెక్టివ్ ఏంటి, వీడు తప్పుదారి పట్టించాడు కదా, అలా కూడా చూస్తారు. అండ్ దే ఆర్ రైట్ ఇన్ డూయింగ్. అలాగే ఇది జరిగినప్పుడు ఏం చేస్తారు, ఓకే 3,000 కిలోలు మనకి పట్టుడు పోయింది, కానీ ఎంత తప్పించుకుని పోయారు, ఎంతమంది తప్పించుకుని, నలుగురు పట్టుకున్నాము, ఎంతమంది తప్పించుకుని పోయారు. సో దాని యాక్షన్స్ ఏంటి అని పాసిబుల్ బీట్ ఏరియాలో యాక్షన్స్ ఆల్రెడీ తీసేసుకుంటారు. పంపించండి యాజ్ ప్రివెంటివ్, పబ్లిక్ ఏరియాస్ చేయడం, గాలించడం, పబ్లిక్ ఏరియాస్ అప్రమత్తంగా ఉండడం, ప్రెజెన్స్ చూపించడం మొదలెట్టండి. సో దట్ పబ్లిక్ ఏరియాలో సిఆర్పిఎఫ్ కానీ, పోలీస్ కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ ప్రెజెన్స్ కానీ చూస్తే ఎవరైనా చేద్దాం అనుకున్నాడు భయపడతారు. చాలా మంది భయపడతారు, భయపడి తప్పు చేస్తారు, తప్పు చేసినప్పుడు పట్టుకుపోతారు. సో అలాంటి వాటి కోసమని యాక్షన్స్ తీసేసుకుంటారు. అలా తీసుకున్న యాక్షన్ ఇది ఒకటి అయి ఉంటుంది. ఎందుకంటే ఆ బీట్ ఏరియాలో వాడు పంపించడము, వాళ్ళు ఎటు వెళ్ళారు ఏంటని తెలిసి ఉంటుంది, వాడు ఇనిషియల్ ఇంట్రాగేషన్ లో తెలిసి పంపించి ఉంటారు. ఎటొచ్చి ఈ డాక్టర్ ఎవడైతే ఫిదాయిన్ అటాక్ చేశాడో ఆ కార్లు చేసి, నేను అనుకోవడము తుత్తరపడి కంగారు పడి ట్రిగర్ ఆఫ్ చేసాడు ఈ బ్లాస్ట్ అని నాకు అనిపిస్తుంది. బట్ అది ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్ అసలు వాడు టార్గెట్ ఏంటి, వాడు ఎక్కడ చేరుకుందాం అనుకుంటూ అక్కడ ఎందుకు కంగారు పడి ఆ బ్లాస్ట్ చేసేసాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు చేసిన ఏరియా కూడా పీక్ టైం, ఢిల్లీలో ఆ ఏరియాలో అది పీక్ టైం 6:55 అంటే చాలా మంది ఉంటారు, ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంటుంది. అలాంటి దానిలో ట్రాఫిక్ లైట్ దగ్గర వెహికల్ స్లో చేశాడు. చేస్తే ఏమైంది, మాక్సిమం డ్యామేజ్ జరిగింది, చాలా డ్యామేజ్ జరిగింది. 200 మీటర్స్ దూరం వెళ్ళి కార్ పార్ట్స్ అవి పడ్డాయి. ఇవాళ కూడా ఇంకా కార్ పార్ట్స్ అవి ఏరుతున్నారు వాళ్ళు దూరం దూరం నుంచి. అంత పెద్ద బ్లాస్ట్ చేశాడు. అదే వెళ్ళిన టార్గెట్ మీద పక్కనే గిరినాథ్ టెంపుల్ ఏదో ఉంది, ఆ టెంపుల్ మీదకి వెళ్ళి చేశాడంటే ఎంతమంది పోయేవారు, ఎంత డ్యామేజ్ అయ్యేది. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం, ఎక్కడ చేద్దాం అనుకున్నాడు, ఎక్కడ చేశాడు, యాక్చువల్లీ ఎఫెక్ట్ ఏముండదు, ఇప్పుడు ఎఫెక్ట్ ఎంత అయింది, అవన్నీ కూడా అనలైజ్ చేశారు. అప్పుడు మెల్లిమెల్లి బయటకు వస్తాయి. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మన ఇండియా అయితే ఇప్పటికే చెప్పేసింది, ఈసారి కనుక మన దేశంపై ఏదైనా ఉగ్రవాద దాడి కనుక జరిగితే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేసేసాం, పెద్ద ఎత్తున దాడులు ఈసారి ఉక్కిరి బిక్కిరి చేసేసాం అన్నట్టుగానే ప్రకటనలు చేశారు. సో ఇప్పుడు ఏమైనా మనం అటువంటి దాడులు చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే అవకాశం ఎందుకు లేదు, తప్పకుండా ఉంటుంది. అంటే పాకిస్తాన్ ప్రపంచంలో టెర్రర్ ఫ్యాక్టరీ అనే దాని ఓనర్ పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రపంచంలో టెర్రరిజం అంతా మోస్ట్లీ ఆరిజినేట్ అయ్యేది పాకిస్తాన్. పాకిస్తాన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఆరిజినేటింగ్ గ్రౌండ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం మనం చెప్పుకోవాలంటే. అయితే ఇప్పటిదాకా మన లీడర్స్ ఎవరు బయటకు వచ్చి ఇది పాకిస్తాన్ నుంచి జరిగిన దాడి అని ఒక కమెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కాశ్మీర్ నివసిస్తులు, లేకపోతే ఇండియా నివసిస్తులు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవడు, బయట నుంచి వచ్చిన టెర్రరిస్ట్ ఎవడు ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఇంకా ప్రూఫ్ రాలేదు. సో చాలా రెస్పాన్సిబుల్ గా మన గవర్నమెంట్ ఇంకా వ్యాఖ్యలు చేయట్లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ లో పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ నుంచి లాజిస్టిక్స్ సపోర్ట్ వచ్చింది, పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేశారు అని తేలిందంటే మాత్రం గ్యారంటీగా ఒకసారి మోదీ గారు అన్నారు అంటే ఈ విల్ టేక్ సమ్ యాక్షన్. ఆప్షన్ 2.2 జరుగుతుంది, మనం తయారవ్వాలనేది మాత్రం దానిలో అనుమానం లేదు. పాకిస్తాన్ బయటకు వచ్చిందంటే అందుకే చూస్తే హోమ్ మినిస్టర్ కానీ, ఏ మినిస్టర్ కానీ, స్పోక్స్ పర్సన్ కానీ, ఎవరు కానీ బయటకు వచ్చి ఇది పాకిస్తాన్ చేసిన చర్య అని ఇప్పటిదాకా వ్యాఖ్య చేయలేదు. సార్ ఇంకో విషయం సార్, ప్రస్తుతానికైతే పట్టుబడిన వాళ్ళు ఎక్కువగా ఫరీదాబాద్లోని యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే అని మనకు స్పష్టంగా ఇప్పటికే తెలిసిపోయింది సార్. సో ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు ఈ యూనివర్సిటీలను ఏమైనా టార్గెట్ చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చా సార్? అదే అన్నాను కదా, వైట్ కాలర్ టెర్రరిజం. వైట్ కాలర్ టెర్రరిజం అంటే ఇప్పుడు రాడికలైజేషన్ ఎడ్యుకేటెడ్ క్రౌడ్ లో స్టార్ట్ చేశారు ఉగ్రవాదం. సో ఉగ్రవాద సంస్థలు ఏమన్నారు, మన ఫోకస్ షిఫ్ట్ చేద్దాం, పైసలు లేని వాళ్ళు, లోవర్ లెవెల్ క్రిమినల్స్, వాళ్ళనే కాకుండా వాళ్ళు చేస్తూ ఈ చదువుకున్న వాళ్ళని టార్గెట్ చేశామంటే ఒక సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే, ఒక చదువుకున్నవాడు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అలాగే ఒక దొంగ, ఒక క్రిమినల్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, చేయలేడు. వాడు సోలో ఫైటర్ అయిపోతాడు. కానీ ఒక చదువుకున్నవాడు చాలా మంది, ఆ డాక్టర్ అనే వాడు వాళ్ళు ప్రాక్టీస్ పెట్టాడు అని సరే, వచ్చిన 10 మంది ముస్లిమ్స్ లో ట్రై చేశాడంటే ముగ్గురిని కన్వర్ట్ చేయగలుగుతాడు. సో ఆ టార్గెట్ తీసుకుని వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాం. అంటే యూనివర్సిటీల్లోనూ, కాలేజీల్లోకి, ప్రొఫెషనల్ కాలేజెస్ లోకి చొచ్చుకుపోయింది ఈ వైట్ కాలర్ టెర్రరిజం. ఇప్పుడు మనం ఆ ఏరియాస్ ని కూడా చాలా అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం అయితే ఇమ్మీడియట్ నీడ్ ఉంది, ఇమ్మీడియట్ అండ్ అర్జెంట్ నీడ్ ఉంది. సార్ ఇంకొక విషయం, రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది సార్. అదేమిటంటే కర్ణాటకలో సెంట్రల్ జైల్లో ఒక ఉగ్రవాది చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది సార్. అంటే ఉగ్రవాది చేతికి అతను ఎక్కడున్నా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అంటే ఖచ్చితంగా దాని నుండి రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా చేశాడు సార్. అలాంటిది జైల్లో ఉన్న వ్యక్తికి సెల్ ఫోన్ దొరికింది అంటే అది ఖచ్చితంగా మనం
దీనిపై బాగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సర్టన్లీ. అంటే అసలు జైల్లో ఉన్న వాడికి అట్లాంటి ఉపాధులు కనిపించడం అనేది పెద్ద షేమ్ఫుల్. అసలు మన లా వ్యవస్థ మీద, మన లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మీద పెద్ద ఇన్సల్ట్. సో అది ఒక విషయం. సో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ ఐ థింక్ ఎటొచ్చి ఏంటంటే ఇవన్నీ కామన్. మన పొలిటీషియన్స్ కూడా ఇదివరకు ఉండడం, లగ్జూరియస్ గా జైల్లో బతకడం అవన్నీ మనం చూసిన విషయాలు. అలాగే వీళ్ళు కూడా అట్ లోవర్ లెవెల్ వాడు పైసలు ఆఫర్ చేయడము, ఈ జైల్లో ఉన్న పోలీసులు వాళ్ళందరూ పైసలు తీసుకుని ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడం అనేది అన్ఫార్చునేట్లీ జరుగుతున్న విషయాలు, జరగని విషయాలు. సో ఇలాంటి వాళ్ళని కామన్ గా లాజిస్టిక్ సపోర్ట్ కోసం యూజ్ చేసుకోవడం, ఎందుకంటే వీళ్ళ నెట్వర్క్స్ బాగుంటాయి. ఈ క్రిమినల్ నెట్వర్క్స్ చాలా బాగుంటాయి. క్రిమినల్స్ లో ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. వాళ్ళు ఒక క్రిమినల్ ఇంకో క్రిమినల్ ఎప్పుడు ఎక్స్పోజ్ చేసుకోరు. సో ఇట్లాంటి వాళ్ళు లాజిస్టిక్ సపోర్ట్ కి, లేకపోతే ఎక్కడికి వెళ్తే సేఫ్ గా ఉంటుంది, వాళ్ళు ఏ నెట్వర్క్స్ యూజ్ చేస్తారు, పోలీస్ లో కరెక్ట్ ఎవరు, డిఫెన్స్ ఫోర్సెస్ లో కరెక్ట్ ఎవరు, లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో కరెక్ట్ ఎవరు, పైసలు తీసుకున్న వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు, ఇలాంటి ఇన్పుట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవడము, అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుని లాజిస్టిక్ సపోర్ట్స్, మెటీరియల్ సపోర్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ కామన్ ప్రాక్టీస్. అన్ని క్రిమినల్ ఏజెన్సీస్, అన్ని క్రిమినల్ సిండికేట్స్, అన్ని టెర్రరిజం ఏజెన్సీస్ చేస్తాయి. ఇది ఇండియాలోనే కాదు, వేరే చోట కూడా జరిగేవి. ఇట్ ఇస్ అ సీరియస్ థ్రెట్. ఇట్స్ సీరియస్ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. జైల్లో పెట్టినోడు ఒక ఫోన్ తీసుకుని, ఒక ఇంటెలిజెన్స్ స్మార్ట్ ఫోన్ తీసుకుని యూజ్ చేస్తున్నాడు అంటే దాన్ని ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు అనేది మనకి దానికి అడ్డు అపాయం ఉండదు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీని గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్.